నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ నెల 7వ తారీఖు శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సాధారణమైన గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఇది. అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు కొన్ని రాశుల వారికి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. కోటాను కోట్లు వారి సొంతం అవుతాయి. వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల 7వ తారీఖున ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 2వ మరియు చివరి చంద్రగ్రహణం. గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనందున వాటి ప్రభావం మనపై లేదు. కానీ సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన గ్రహణం. దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాల మార్పులు, అలాగే కొత్త మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు, కొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం ఒక మామూలు విషయం కాదు. దీని ప్రభావం వల్ల 5 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. ఈ 40 రోజులు 5 రాశుల వారికి ఎందులోనూ తిరుగు అనేది ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలను సాధిస్తారు. మరి ఇంతకీ ఆ 5 రాశుల వారు ఎవరు? వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ 5 రాశుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా అడ్డుపడుతుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజే సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్ 7వ తారీఖు ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమాన ప్రకారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తారీఖు అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అంటున్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:19 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తారీఖు తెల్లవారుజామున ముగియడంతో సూతక కాలం ముగుస్తుంది. సెప్టెంబర్ 8 1:26 చంద్రగ్రహణం ముగియడంతో సూతకాలం ముగుస్తుంది. ఈ సమయంలో మంత్రాలు జపించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొదటి రాశి వారు మేషరాశి. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఒక వరం లాంటిది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ కూడా ఒక్క చంద్రగ్రహణంతో తొలగిపోతాయి. వీరి దశ తిరిగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరుగులేని అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది. మీకు చాలా కాలంగా అమ్ముడు పోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. కోర్టు కేసులో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. వ్యాపారాలలో ఉన్న వారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఒక చాలా అనుకూలమైన సమయం. మేషరాశి వారు వ్యాపారం చేపట్టినా అది కనకవర్షం కురుస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఈ జాబితాలో 2వ అదృష్ట రాశివారు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి. వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది.
వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. లాటరీ, షేర్ మార్కెట్లు వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త కారు కొనాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనాలన్నా ఈ సమయంలో వీరికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీలు లభిస్తాయి. వారి ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసాదించబోతోంది. అదృష్టం వీరి తలుపు తడుతోంది. ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు. వీరికి రావాల్సిన పాత బాకీలు, డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే కళ ఈ సమయంలో నెరవేరుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే కన్యా రాశి వారి ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న 4వ రాశి వారు ధనస్సు రాశివారు. ధనస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. వీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా వీరికి తిరుగులేని కాలం రాబోతుంది. వీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కానీ, డబ్బులు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది. ధనస్సు రాశి వారు చేసే వ్యాపారం దేశ విదేశాల్లో విస్తరించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడమే కాకుండా ఉన్నత పదవులకు కూడా లభిస్తాయి. వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశం ఉన్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా బాగా ఉన్నతిగా సాధిస్తారు. చివరిగా ఒక సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అదృష్ట రాజయోగం పట్టబోతున్న 5వ రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి నిజంగా ఒక స్వర్ణద్వారం తెరవబోతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులు, అదృష్టం తలపట్టబోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి, జీవితాల పెరుగుదల లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఉన్న వారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా శుభాలు కలుగుతాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో పెళ్లి విరుస్తుంది. గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు సమసిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. మిథున రాశి వారి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అదృష్టం, ధనయోగం, రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితాన్ని సంపూర్ణమయం చేస్తాయి. సెప్టెంబర్ 7వ తారీఖు రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష, వృశ్చిక, కన్యా, ధనస్సు మరియు మిథున రాశి వారికి ఒక అద్భుతమైన మరపురాని యోగాన్ని తీసుకువస్తుంది. వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు, ఐశ్వర్యం విరజిల్లుతుంది. గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తారీఖు నాడు తప్పకుండా కొన్ని పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. పౌర్ణమి రోజు కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం
గ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలుకొల్పు కోసం గ్రహణ నియమాలు ఏర్పరిచారు. వారు సూచించిన విధంగా పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారతాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవటానికి 6 గంటల ముందు 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని మహర్షులే మానవాళికి తెలియజేశారు. కనుక ఈ గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు. గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్భాలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. గ్రహణ సమయంలో ఇంటిపై దర్భాలను వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భాలకు ఉష్ణశక్తి ఎక్కువ, విషానికి విరుగుడు గుణం కలది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భాలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చి చెప్పినటువంటి విషయం. చంద్రగ్రహణం సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవాళిపై జంతువులపై విచిత్ర పరిణామాన్ని ప్రసారింపజేస్తాయి. దీని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ రోజున వండిన పదార్థాలు విషవాయువులుగా మారుతాయి. గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చెయ్యాలని చెబుతూ ఉంటారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు పారాయణాలు మంచి శక్తిని కలిగిస్తాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెబుతారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలో శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి అని చెబుతారు. గ్రహణం మురి వస్తుంది అంటే పెదవి సరిగా లేకపోవడం, చెవి సరిగా లేకపోవడం, చెవులు లేకుండా పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది నమ్మిన నమ్మకపోయినా నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణం సమయంలో సముద్రంలో ఆటపోట్లు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో నీటి ప్రవాహంలో కూడా ఆటపోట్లు వస్తాయి. మామూలుగా మనుషులు గమనించలేరు, కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మ నీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకు ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులు కదలకుండా ఉండమని చెప్తారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కోయకూడదు. ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పొడుగు లాంటి సంతానం కలుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలయిక నిషిద్ధం. ఈ గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండడం కూడా మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేస్తే అశుభాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భాను వెయ్యాలి. గ్రహణం తర్వాత అంటే మరుసటి ఉదయం రోజు ఆ దర్భాలను తీసి బయట పడవేసి పూజ గదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై, పచ్చళ్ళపై, కూరగాయలపై ఇంట్లో దర్భాలను, తులసిదాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవి గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.